ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులకి అప్పుడు మనం కూడా చెప్పాం, దీన్ని ఖచ్చితంగా మనం ఈ గండ్లు పూడుద్దాం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం. మరి దాన్ని 2 సార్లు మన అసెంబ్లీలో 2 సీజన్లో ఇక్కడ దాదాపు 15,000 ఎకరాలు మునిగిపోతే రైతులకి కంట తుడుపుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మనం ఎకరానికి 10,000 5,000 ఇచ్చి ఒక ఎకరానికి 40,000 50,000 నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి నిమ్మల రామానాయుడు గారిని, మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన దాని మీదట 2,70,00,000 రూపాయలు 9 పనులకు మంజూరు చేయడం, 8 గంటలు పూడ్చే కార్యక్రమం. ఒకటి షట్టర్లు వేసుకొని జగన్నాథపురం గ్రామంలో షట్టర్లు వేస్తే కొంత భూమి మొలగదని అక్కడ రైతులు చెప్పడం మీద షట్టర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్క్లన్నీ ఈ సీజన్లో మనం పూర్తి చేసుకుంటాం. దీన్ని రైతులే పర్యవేక్షణ చేసుకోండి. ఎందుకంటే నిరంతరం మీ పొలాలు మొలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాని ఎస్టిమేషన్ కాపీ ఉంది. అసలు ఇసుకతో ఎక్కడా పూడ్చడం లేదు, అంతా మట్టే తీసుకురావాలి. ఆ మట్టిని కూడా రోలింగ్ చేసి లేయర్లుగా చేసి ఒక్కో లేరు తొక్కుకుంటా ఒక పటిష్టమైన గట్టును ఏర్పాటు చేసుకుంటే కొంతకాలం ఈ గండి పడకుండా. ఇదివరకు ఏం చేసేవారంటే ఆ ఎరగాల్లో ఇసుక తీసుకొచ్చి పోసేయడం, మళ్ళీ సీజన్లో మళ్ళీ పోవడం, మళ్ళీ చేయడం, ప్రతి సంవత్సరం ఇది ఒక పనిలా పెట్టుకున్నారు. ఇంకా అలా కాకుండా ఒకసారి గండి పూడిస్తే మనం అది పటిష్టంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాని లైఫ్ ఉండేలాగా మనం చేయాలని ఇంజనీరింగ్ సెక్షన్ కూడా చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మరి డబ్బులు శాంక్షన్ చేసి మా రైతులను కాపాడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నిమ్మల రామానాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా రైతులు మన రైతులు అందరూ బాగుండాలని మనం చేసి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఇంకా మనం 9 కోట్ల ఎస్టిమేట్లు పంపించాం. 2,70,00,000 ఇచ్చారు. ఉన్న డబ్బులు కూడా ఇచ్చి ఈ ఎర్రకాలం పటిష్టం చేస్తే దాదాపుగా 25,000 ఎకరాలు మనం ఆయకట్టుని సేవ్ చేసినట్టు అవుద్ది. రైతు ఆనందంగా ఉంటాడు. కాబట్టి రైతు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి బాధ్యతగా మనం పనిచేస్తా ఉన్నాం. మీ దగ్గరుండి రైతులు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈ గట్టు ఒక రైతు చేలోంచి వెళ్ళింది. ఆయన పేరేం పేరు? ఆచన లక్ష్మణరావు గారు. అక్కడ ఆయన సుబ్బారావు గారిది దాదాపు ఎకరం భూమి దీంట్లో వెళ్ళింది. అది ఈస్ట్ గోదావరి కలెక్టర్ దగ్గర ఉంది. దానికి కూడా నష్టపరిహారం ఆ రైతులకు చెల్లిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆ నష్టపరిహారం చెల్లించవలసిందిగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఇలా పటిష్టంగా ఉండాలి. ఈ గట్టు ఈ సీజన్లో చూడండి, మళ్ళీ ఇది పనిచేస్తుందా లేకపోతే మనం ఇంకా పర్మనెంట్గా సిమెంట్ స్టిక్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే టర్నింగ్లో కోసేస్తుంది ఎర్రకాలం ఎప్పుడు కూడా స్పీడ్కి. ప్రతి టర్నింగ్లోనూ కూడా గండి పడుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా టర్నింగ్లోనే ముందు గండ్లు పడతాయి. ఇప్పుడు మనం 2 టర్నింగ్లు మనం పూడ్చుకుంటూ వచ్చాం. ఇంకా 6 టర్నింగ్లు మనం పూడ్చాలి. 6 చోట్ల ఈ గండ్లు పూడ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి రైతులందరూ సహకరించండి. ఏదైనా మీ భూమిలో కొంత వెళ్తే ఉన్న భూమి అయినా మిగులుతుంది. కాబట్టి ముందు సహకరించండి. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి ప్రయత్నం చేద్దాం.